బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 10 మంది మావోయిస్టులను హతమార్చారు పోలీస్ అధికారులు. కుంటా పిఎస్ పరిధిలోని బెజ్జి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ ఎన్కౌంటర్ ప్రక్రియ కొనసాగుతోంది. కొరాజుగూడ, దంతేస్పురం, నాగారం, బండార్పదర్ అటవీ కొండల్లో ఈ శోధన్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. సో ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ కొనసాగుతోంది. సుమారుగా ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులను హతమార్చారు పోలీసులు. సో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో ఒక్కసారిగా ఎన్కౌంటర్లు ప్రకంపనలు రేపుతున్నాయి. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పు కొనసాగుతున్నాయి. కోరాజుగూడ, దంతేస్పురం, నాగారం, బండార్పదర్లో ఈ శోధన ఆపరేషన్ కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొంత సైలెంట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. సుమారుగా 50 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు ఎన్కౌంటర్. ఆ తర్వాత కొన్ని రోజులుగా ప్రతి క్షణం కూడా పోలీసులు నిఘాలోనే ఆ ఎన్కౌంటర్లు ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు, ఏ వైపుగా వారి ప్రయాణం కొనసాగుతుందనేది ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా సైలెంట్గా మూవ్మెంట్ కొనసాగింది. అన్ని రకాలుగా ప్లాన్ వేసి ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్కౌంటర్ ప్రక్రియను ప్రారంభించారు పోలీసులు. ఆపరేషన్ శోధన్ పేరిట ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఇప్పటికే 10 మందికి పైగా మావోయిస్టులు హతమైనట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఛత్తీస్గఢ్లో ఒక భారీ ఎన్కౌంటర్ సంబంధించిన ప్రక్రియ కొనసాగింది. 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఎన్కౌంటర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అక్కడ ఎటువంటి ప్రక్రియ కొనసాగుతుంది? ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఎంతమంది హతమయ్యారు? మరికొంతమంది ప్రస్తుతం అంటే గతంలో చూసాం 50 మందికి పైగా ఇదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక మరణ దుందుబి మోగిందని చెప్పాలి. ఎన్కౌంటర్లో దుందుబి మోగింది. సో ప్రెసెంట్ ఎన్కౌంటర్ల విషయంపై ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మనోజ్, దండకారణ్యం మరోమారు కాల్పుల మూతతో దద్దరిల్లుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జం అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి ఒరిస్సా రాష్ట్రం నుంచి శబరి నదిని దాటుకుని ఛత్తీస్గఢ్ లోకి మావోయిస్టులు భారీ మొత్తంలో సమీకరణలు జరుపుతున్నారు, సమావేశాలు జరుపుతున్నారన్నటువంటి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే సుక్మా దక్షిణ సరిహద్దు అభయారణ్యంలో మొత్తంలో పూర్తి స్థాయిలో డిఆర్జీ అదేవిధంగా సిఆర్పిఎఫ్ బెటాలియన్లతో కలిసి కోంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో నక్సలైట్ల సమాచారం అందుకున్నటువంటి భద్రతా బలగాలు ముందస్తుగా డిఆర్జీ బలగాలకి సమాచారం అందినట్లు మనకు సమాచారం అందుతుంది. మొత్తం 4 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అభయారణ్యంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అటు భద్రతా బలగాల సమాచారం అందుకున్నటువంటి మావోయిస్టులు కూడా అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్న సమాచారం అవుతుంది. ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కాల్పుల్లో మొత్తం 10 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు అయితే మట్టుబెట్టాయన్న సమాచారం అయితే మనకు అందుతోంది. ఇప్పటి వరకు మావోయిస్టుల మృతదేహాలు 10 మంది మృతదేహాలు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మావోయిస్టు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా భద్రతా బలగాల నుంచి సమాచారం ఉంటుంది. ఇప్పటికే బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది కాల్పుల్లో మృతి చెందారనే అంశంపై అధికారికంగా ఒక ప్రకటన భద్రతా బలగాలు వెల్లడించినప్పటికీ ప్రస్తుతం మొత్తం 10 మంది మావోయిస్టులు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారని అయితే మనకు సమాచారం అవుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందైతే మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా ఒరిస్సాను ఆనుకొని ఉన్నటువంటి శబరి నదిని దాటుకొని అటు మావోయిస్టులు పెద్ద మొత్తంలో ఛత్తీస్గఢ్ లోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో పూర్తి స్థాయిలో కిస్టారం అదేవిధంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కూడా పెద్ద మొత్తంలో అటు ఎస్ఐబితో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమాచారాన్ని కూడా షేర్ చేసుకుంటూ సంయుక్తంగా ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు కుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెజ్జం అటవీ ప్రాంతంలో కూడా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒకసారిగా మావోయిస్టులు తారసపడడంతో ఈ కాల్పులు జరిగినట్లు మనకు సమాచారం అందుతోంది. మనోజ్, రైట్ ఉదయ్, ఈ ఎన్కౌంటర్ల పైన గతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని సుమారుగా 50 మందికి పైగా అక్కడ హతమయ్యారు. మరోసారి ఎన్కౌంటర్ జరగడం, అది కూడా ఒక నెలన్నర రోజుల వ్యవధిలోనే జరగడం అంటే వరుసగా ఛత్తీస్గఢ్లో మొత్తం మావోలను లేకుండా అంతం చేసేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారా? వారి మూవ్మెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారా? వారి కోసమే రెక్కీ కానీ ఒక స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నారా? మనోజ్, నిజానికి 2026 మార్చి కల్లా ఆపరేషన్ ప్రహర్ పేరిట పూర్తి స్థాయిలో మావోయిస్టులను తుదముట్టిస్తామని కేంద్ర హోంశాఖ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. స్వయంగా హోంమంత్రి అమిత్ షానే ఈ అంశాన్ని అటు క్షేత్రస్థాయిలో డీజీపీలందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ ఆపరేషన్ ప్రహార్ ను పతాక స్థాయికి చేర్చాలని కూడా మౌఖిక ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా దండకారణ్య వ్యాప్తంగా ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ అవుతుంది. ఎక్కడికక్కడ మావోయిస్టులను అష్టదిగ్బంధనం చేస్తూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ప్రత్యేకమైనటువంటి బేస్ క్యాంపులు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తూ ఆ అభయారణ్యంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల కాంకీర్ ఎన్కౌంటర్ కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల
సరిహద్దు ఎన్కౌంటర్ కావచ్చు. దాదాపు 30కి పైగా మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డ ఘటనలు ఇప్పటికే 3 నమోదయ్యాయి. సో ఇది చాలా అతిపెద్ద ఆపరేషన్లను పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు విజయవంతం చేస్తూ వస్తున్నాయి. సో ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా ఎక్కడా కూడా జవాన్లకు ఎటువంటి గాయాలు కాకుండా మొత్తం 10 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు తుదపెట్టడం అనేది ఒక సక్సెస్ఫుల్ ఆపరేషన్ గా కూడా భద్రతా బలగాలు భావిస్తుంటాయి. అందులోనూ మృతి చెందినటువంటి 10 మంది మావోయిస్టుల్లో అగ్రనాయకత్వం కూడా ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఇప్పటివరకు ఘటనా ప్రదేశం నుంచి ఒక AK-47, ఒక ఇన్సాస్, అదేవిధంగా ఒక SLR ఆటోమేటిక్ ఆయుధాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు భారీ మొత్తంలో డంప్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అవుతుంది. మొత్తంగా 4 గ్రామాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఒక సమూహంగా సమావేశమయ్యారు. అక్కడ నక్కి ఉన్నారు, దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఈ సర్చ్ ఆపరేషన్ ను విజయవంతంగా ముగించినట్లయితే మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ మావోయిస్టులకు ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల జరుగుతున్నటువంటి అన్ని ఘటనల్లో కూడా మావోయిస్టులు వరుసగా ఎక్కువ సంఖ్యలో పూర్తి స్థాయిలో వాళ్ళ సంఖ్యను కూడా కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా మరో 10 మంది మావోయిస్టులను పార్టీ కోల్పోవడం పట్ల పార్టీ నాయకత్వం కూడా తీవ్ర స్థాయిలో ప్రతీకారంతో రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మనోజ్. రైట్ ఉదయ్, మొత్తం మీద ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సుమారుగా ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. సో